హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ వాయిస్ ఆఫ్ అమ్ములు. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు మన ఛానల్లో మనం గారెని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. గారెలు, మెత్తని గారెలు. సౌత్ ఇండియాలో బ్రేక్ఫాస్ట్ ఏదైనా అంటే గారెలు తప్పకుండా అయితే ఉంటాయండి బ్రేక్ఫాస్ట్లో. అటువంటి గారెలను అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి, ఒక 2 కప్పుల పప్పును తీసుకొని ఒక 4 అవర్స్ నానబెట్టి పక్కన పెట్టానండి. నానబెట్టిన తర్వాత వాటిని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా గ్రైండర్లో అయితే వేసాను. ఇదిగోండి, గ్రైండర్లో నలుగుతుంది. ఎగ్జాక్ట్లీ 4 అవర్స్ అయితే నానబెట్టానండి ఆ మినప్పప్పుని. నేను కొంచెం వాటర్ పోసుకుంటూ కొంచెం లైట్గా పోసుకోవాలి. మరీ గట్టిగా చేసుకుంటే గారి గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం పోసుకోవచ్చు, ఏం కాదు. కొంచెం పోసుకుంటే చక్కగా మెత్తగా మిరమిరలాడే గారి అయితే మీకు వస్తుంది. ఇదిగోండి, ఈ విధంగా అయితే నేనైతే పిండిని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. మీరు పండగలప్పుడు, ఈ వినాయక చవితికి కానీ ఎప్పుడైనా సరే మీరు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి. హ్యాపీ వినాయక చవితి మీరందరికి కూడా. ఇదిగోండి, ఈ విధంగా అయితే రుబ్బి తీసుకున్నాను నేను గారెల పిండి. కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. 2 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం, దాన్ని మిక్సీలో పట్టుకొని దాన్ని కూడా అయితే యాడ్ చేసుకుందామండి. ఉల్లిపాయల్ని ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా చాప్ చేసుకొని ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకుందాం. అలాగే మనం చూపించిన అల్లము, పచ్చిమిరపకాయలు కూడా ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. అదిగోండి, ఎప్పుడైనా సరే మీరు వేరే నూరుకొని గారెల్లో అల్లం వెల్లి వేసుకోండి. అంతేగాని మీరు పిండి రుబ్బేటప్పుడు, చాలామంది పిండి రుబ్బేటప్పుడు వేసేస్తారు ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అవన్నీ. అదంత టేస్ట్ ఉండదండి. ఇలా వేస్తేనే చాలా బాగుంటుంది. మీరు ఇలాగే వేసుకోండి గారె వేయాలంటే మాత్రం. ఇదిగోండి, ఈ విధంగా బాగా కలపండి. గారె మెత్తగా రావాలి హోటల్లో లాగా అంటే మీకు టెక్నిక్ ఏంటంటే ఇలా బాగా, ఇదిగోండి, ఇలా కలుపుకోవాలి. ఒకవైపు నుంచే కలపాలండి. బాగా కలుపుకోండి. అలా ఎంత మీరు బాగా కలుపుకుంటే మీకు గారె అంత స్మూత్గా మెత్తగా హోటల్లో కంటే కూడా చాలా బాగుంటుందండి. మీకు మీ కలపటంలోనే మీరు ఎంత గ్రైండర్లో వేసినా కూడా ఈ విధంగా కలపాల్సిందే అండి. మీరు మిక్సీలో వేసినా, గ్రైండర్లో వేసినా, దేంట్లో వేసినా కూడా మీరు ఈ విధంగా గారె పిండిని అయితే ఇట్లా మీరు ఒక్క 6 నిమిషాలు 7 నిమిషాలైనా టైం తీసుకొని ఇలా కలపాలండి. ఇలా కలిపితేనే చాలా బాగుంటుంది గారి. ఇంకంతేనండి. ఇప్పుడైతే మనం దానికోసం చట్నీని అయితే ప్రిపేర్ చేసుకుందాం. గారెల్లోకి చట్నీని. ఇదిగోండి, పల్లీలు తీసుకొని నేనైతే పల్లీలు ఏం చేస్తానంటే కొంచెంసేపు అలా నీళ్ళల్లో నానబెట్టి పెడతానండి. అప్పుడే అవి బాగుంటాయి. వేయించిన తరువాత నానబెడతాను అనమాట. గారెల పిండిలో కరివేపాకు కూడా వేసుకోండి. ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. సన్నగా చాప్ చేసి వేసుకోండి. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకోండి. మనం చట్నీని అయితే ప్రిపేర్ చేసుకుందాం. పచ్చిమిరకాయలు ఒక 6 వరకు వేసుకోండి. మంచి చట్నీ, టేస్ట్ అయిన చట్నీ, ఆరోగ్యకరమైన చట్నీ అయితే ఈరోజు మనం గారెలోకి అయితే ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసి ఈ విధంగా పల్లీలు కూడా ఒక కప్పు తీసుకోండి. పల్లీల్ని ఈ విధంగా వేయించిన తర్వాత వాటర్లో కొంచెంసేపు మనం సోక్ చేసుకుంటే చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి. మెత్తగా చాలా బాగుంటుంది చట్నీ. ఇది ఒక మీరు తీసుకోండి. టేస్ట్ కోసం అయితే నేను చెప్తున్నాను మీకు. నేనైతే అలాగే చేస్తాను. ఇదిగోండి, నువ్వులు కూడా వేయండి కొంచెం. అది కొంచెం స్కిప్ అయింది వీడియో. నువ్వులైతే అంటే పల్లీలు వేసిన తర్వాత, పల్లీలు వేగిన తర్వాత నువ్వులైతే ఒక కప్పు నువ్వులు తీసుకొని నువ్వులు కూడా వేసుకోండి. ఒక చిన్న కప్పు తీసుకోండి నువ్వులు పల్లీలతో చట్నీ అనమాట మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇదిగోండి, ఒక వెల్లుల్లిపాయని ఇలా తీసేసి వేసేయండి. సాల్ట్ వేసుకోండి కొంచెం. మీ సాల్ట్ అనేది నేను చెప్పటం కాదు, మీకు తగినంత. మీరు సాల్ట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఒక 1 స్పూన్ వరకు వేసుకున్నాను. మీరు కూడా కావాలంటే 1 స్పూన్ వేసుకోండి.
ఇదిగోండి మనం అయితే పల్లీ చట్నీకి అయితే పల్లీలు నువ్వులు చట్నీకి అయితే తాలింపు అయితే పెడుతున్నాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఒక చిన్న పాన్ తీసుకోండి, దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఎండుమిరపకాయలు ఒక 2 వేసుకోండి, ఎండుమిర్చి, జీరాకు ఒక పావు స్పూను, కొంచెం ఆవాలు ఒక పావు స్పూను, మినపప్పు ఒక పావు స్పూను. ఈ విధంగా వేసుకొని ఆవాలు చుట్టుపక్కల అన్నం అండి, కరివేపాకు కూడా కొంచెం వేసుకొని ఈ విధంగా తాలింపు వేసుకుందాం. మనం చట్నీని నువ్వులు పల్లీలు చట్నీ అండి, ఆరోగ్యానికి మంచిది. నువ్వులు మన లేడీస్కి అయితే చాలా చాలా మంచిదని మీకు తెలుసు కదా. కాబట్టి ఇట్లా మనం నువ్వుల్ని ఈ విధంగా కూడా ఉపయోగించుకుంటూ ఉండొచ్చు. అప్పుడప్పుడు ఏ చట్నీ, అన్నంలో చట్నీ కానీ ఇట్లా టిఫిన్స్ కూడా మనం ఉపయోగిస్తే టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుంది. ఇప్పుడైతే మనం కళాయి పెట్టుకున్నాం, కళాయి పెట్టుకుని ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం. ఆయిల్ యాడ్ చేసుకొని ఒక పాల ప్యాకెట్ తీసుకొని ఈ విధంగా వేసుకోండి, లేదా మీరు హ్యాండ్తో కూడా వేసుకోవచ్చు. పాల ప్యాకెట్తో ఇలా వేసుకుంటే వచ్చేస్తుంది. అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. అలా మామూలుగా మన హ్యాండ్కి తీసుకొని కొంచెం చిన్న రంధ్రం పెట్టి కూడా వేసుకోవచ్చు. ఇలా గారె వేసుకోండి. ఒక గారె వేసిన తర్వాత అది పైకి వచ్చిన తర్వాత మాత్రమే ఇంకొక గారె వేసుకోండి, అయితే రెండు ఒకదానికొకటి అంటుకుపోతాయి. ఒక గారె వేసిన తర్వాత అది పైకి వచ్చిన తర్వాత ఇంకోటి వేసారంటే చాలా ఆ గారె టేస్ట్ కానీ మెత్తగా బాగుంటుందండి. అది అలా చేసుకోండి. మొత్తం ఒకసారి వెంటనే గారెలు అలా వేసేయద్దు. ఒకటి పైకి వచ్చిన తర్వాత పైకి వచ్చిన తర్వాత ఇంకొకటి వదలండి. గారెలు వేయటంలో అదొక ట్రిక్ అండి, అలా వేసినట్లయితే చాలా బాగుంటాయి గారెలు మెత్తగా. ఇప్పుడైతే మాత్రం ఇట్లా గారెలు వేసుకొని చక్కగా మీకు ఎన్ని కావాలంటే అన్ని గారెలు వేసుకోండి. మీరు పండగలకి పబ్బాలకి కూడా ఇలా వేసుకోవచ్చు, లేదు అంటే మీరు ఎప్పుడైనా టిఫిన్స్ కూడా ఇట్లా వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటాయి గారెలు, మిరమిరలాడితే గారెలు. అట్లా ఇంకొక వాయి కూడా వేసుకోండి. అట్లా మరి తెల్లగా కాకుండా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు గారె కాలనివ్వండి. గారె కూడా మంచి టేస్ట్గా ఉంటుంది. ఇట్లా వేసుకోండి. ఈ విధంగా అయితే చక్కగా గారెలు కాల్చుకొని తినండి. మీకు నచ్చిందా? గారెలు ఎంత బాగున్నాయి కదా, చూస్తుంటే నోరు ఊరుతున్నాయి కదండి గారెలు. మీరు కూడా ఈ విధంగా అయితే గారెలు చేసుకోండి, తింటే మెత్తగా ఉంటాయండి, ఆయిల్ అయితే అస్సలు పీల్చవు. చూసారు కదా. మనం ఇప్పుడైతే సర్వ్ చేసేసుకుందాం. పల్లి నువ్వుల చట్నీతో గారె అద్దిరిపోద్దండి, అద్దిరిపోయే టేస్ట్ ఉంటుంది. మీకు కొంచెం నెయ్యి ఏమైనా కావాలంటే వేసుకోండి, లేదంటే అలా తినేసేయండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా అండి? గారెలు నచ్చినాయి కదా మీకు? ఈ విధంగానే చేసుకోండి. నేను ఏ విధంగా చిన్న చిన్న ట్రిక్స్ చెప్పానో ఆ ట్రిక్స్ ప్రకారం వేసుకున్నట్లయితే మీరు గారె మెత్తగా ఉంటుంది, దూదిలాగా హోటల్ గారెలాగా ఉంటుందండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.